ఈ దినవాక్య ధ్యానాంశం. ఎందుకు అంత అసూయ? అసూయ కలిగిన గ్రద్ద గురించి ఒక తమాషా కథ ఉంది. అదేమనగా, తనకంటే మరో గద్ద పైకి ఎగరటం, బహువేగముగా ప్రయాణించడం చూసి తట్టుకోలేక బహు అసూయతో ఏదో విధముగా పైకి ఎగిరే గ్రద్దను చంపాలని నిర్ణయించుకుని తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆ తర్వాత ఒక వేటగాడు పక్షులను తన బాణములతో వేటాడే పనిలో నిమగ్నమై ఉండగా అతని దగ్గరకు అసూయగల గద్ద వెళ్ళి, ఇదిగో, పైకి ఎగురుచున్న గ్రద్దను చూసావా? ఏమైనా సరే నువ్వు నీకున్న నైపుణ్యంతో బాణం వేసి దాన్ని చంపాలి అని అడగగా, ఆ వేటగాడు, అలాగే, ఆ గ్రద్దను నేను చంపాలంటే నా బాణానికి తగిన ఏకలు కావాలి, మరి నువ్వు ఇస్తావా అని వేటగాడు అడగగా, ఓ, అదెంత పని అని తన ఏకలను తన యొక్క ముక్కుతో పీకి కొన్ని ఇచ్చింది. అతడు ఆ బాణములకు ఆ ఏకలు కట్టి ఆ గ్రద్దను చంప ప్రయత్నం చేసిన గాని విఫలమయ్యాడు. మరికొన్ని ఏకలు కావాలని అడగగా అసూయ కలిగిన ఆ పనికి మాలిన గ్రద్ద తన జీవనానికి ఆధారమైన తన ఏకలన్నీ ఓడబెరుక్కుని ఆ వేటగాడికి ఇచ్చింది. అసూయతో ఆ గ్రద్దను చంపాలనే పన్నాగములో నిమగ్నమైన తన ఏకలన్నీ వేటగాడికి ఇచ్చిన గాని వేటగాడు తెలివైన పన్నాగముతో ఏకలు కోరి తనను ఎగరలేని స్థితికి చేర్చి తనను చంపబోతున్నాడని గ్రహించలేక చివరికి అదే వేటగాడి చేతిలో చచ్చింది. అవును, మత్సరము, అసూయ మనిషి శరీరమునకు ఆధారమైన ఎముకలకు కుళ్ళుకు తెస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళని సామెతల గ్రంథం 14:30 చెప్పబడింది. ఎవరైతే ఇతరుల ఆశీర్వాదాన్ని, బాగును, ఎదుగుదలను, అభివృద్ధిని చూచి ఓర్చలేరో, లోపల అసూయ పడతారో, వారు తమకు తెలియకుండానే తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు. దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించెను కాని కయీనును అతని అర్పణను అంగీకరించలేదు. అది గమనించి తన సొంత తమ్మునిపై అసూయతో నిర్దాక్షిణ్యముగా హేబేలును చంపి తన మీదకు భయంకరమైన దేవుని శిక్షను కొని తెచ్చుకున్నాడు. దేవుని శాపమునకు గురైన వాడు. అవును, మత్సరము, అసూయ భయంకరమైన లక్షణములు. అవి నీలో ఉండిన ఎడల నేడే పెరికి వేసుకొనుము. నీకంటే ఎవరికైనా మంచి పేరు వచ్చినా, ఘనత వచ్చినా, నీకంటే బలముగా సేవలో ఎవరైనా వాడబడుతూ ఉన్నా, మంచి సందేశములు ఇవ్వగలుగుతున్నా, లేదా నీకంటే ఇతరులు మంచి చీరలు, వస్త్రాలు ధరించిన, వస్తువాహనాలు కొనుక్కున్నా, అది చూచి ప్రభువును మనపూర్వకముగా మహిమపరచక అసూయతో, మత్సరముతో దీవించబడుతున్న వారిని, ప్రభు కొరకు సేవలో నీకంటే బలముగా వాడబడుతున్న వారిని మాటలతో గాయపరచటం, లేదా వారి గురించి చాడీలు లేదా అబద్ధములు చెప్పి వారి సాక్ష్యమును పాడు చేయటం, ఇవన్నీ అసూయ పరులు చేసే పాపిష్టి పనులే. అలా చేయటం ద్వారా వారిని వారే ఆ గ్రద్దవలే నాశనం చేసుకుంటారు. కనుక అసూయ అనే పాపిష్టి లక్షణమును నేడే పాతిపెట్టండి. ఇతరులు దీవించబడుతున్నప్పుడు సంతోషముతో ప్రభువును మహిమపరిచే మంచి విశ్వాసిగా నేటి నుండైనా జీవించుటకు తీర్మానించుకోండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండిన గనుకనే గదా. 1 యోహాను పత్రిక 3:12 దేవుడి దిన వాక్య ధ్యానం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.